యోగ వాసిష్టం కథల్లో నిన్న చూడాల ఆత్మవిశ్రాంతిని గురించి తెలుసుకున్నాం. ఆమె ఆత్మవిశ్రాంతి పొందిన తర్వాత ఆమె ఎలా ఉందంటే అప్పుడే పుట్టిన కోమలమైన పూతీగలాగా వెలుగొందింది, శరత్కాల మేఘపంక్తిలాగా శోభిల్లంది అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి అలాంటి ఆమెను చూసిన తర్వాత ఆ చూడాల భర్త అయినటువంటి శిఖిధ్వజుడు ఆమెని పరిహాసం చేయటం మొదలెట్టాడు. అంటే బాహ్య రూపం అలా ఉంది అనుకుని, అదే ఇక్కడ ఎలా ఆ పరిహాసం ఉందో అదంతా విందాం. ఆ విధంగా అపూర్వ శోభతో వెలుగొందుతున్న తన ప్రియురాలిని గమనించిన శిఖిధ్వజ మహారాజు ఒకనాడు ఆమెతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే శిఖిధ్వజుడు, ఓ కృశాంగి, చక్కగా చక్కనమ్మ చిక్కిన అందం అంటారు కదా, అలా కృషించిన నీవు అందంగానే ఉన్నావని కృశాంగి అని సంబోధించాడనమాట. మరలా యవ్వనంతో కూడిన దానివలే, మరలా అలంకరించుకున్న దానివలే, పూర్ణచందనతో కూడిన పృథ్వీ వలె నీవు శోభాయుక్తమై ఉన్నావు. అంటే పౌర్ణమి నాడు ఎంతో అందంగా రాత్రిపూట కనపడుతుంది భూమి కూడా, అందుకనే పూర్ణచంద్రునితో కూడిన పృథ్వీ వలె అని చెప్పాడు అనమాట. అంత అందంగా ఉన్నావు, అమృతం త్రాగిన దానిలాగా ఉన్నావు, ఉత్తమ పదాన్ని పొందిన దానిలాగా ఉన్నావు, ఆనంద ప్రవాహం చేత పరిపూర్ణమైన దానిలాగా శోభిస్తున్నావు. అంటే ఎప్పుడైనా మన కోరికలు నిండినాయి అనుకోండి, అంటే కోరిక తీరిందనుకోండి, అప్పుడు మనం మొహం తేజస్సుతోనే ఉంటుంది. ఎందుకంటే ఆనందం ముఖమే కదా, మన ముఖ కవళికలు మన స్వభావాన్ని తెలుపుతాయి కదా. మన పిల్లలే, లేకపోతే మన దగ్గర వాళ్ళే, లేకపోతే ఇంకా మన వాళ్ళే ఎవరైనా బాగా అభివృద్ధి చెందారనే మాట విన్నాం అనుకోండి, లేకపోతే పరీక్షల్లో ప్రథమ స్థానం వచ్చిందని విన్నాం అనుకోండి, మనం వద్దన్న ఆ ఆనందం మన ముఖంలో తాండవిస్తూనే ఉంటుంది కదా. అలాగే దుఃఖం వచ్చినా ఆ దుఃఖం మన ముఖంలో ప్రస్ఫుటమవుతూనే ఉంటుంది. మనం ఎంత దాచుకుందాం అనుకున్న సమస్థితిలో ఉండని వాళ్ళ అందరికీ అలాగే సుఖ దుఃఖాలు రెండు ఆ మన ముఖంలో ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆనంద ప్రవాహం చేత పరిపూర్ణమైన దానిలాగా శోభిస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆమె ఆత్మానందం ఆమె బాహ్యంగా ఉన్నటువంటి ఆ ముఖంలో కూడా కనపడుతుందన్నమాట. నీ చిత్తం భోగాశలు లేనిదై శాంతమై వివేకంతో బలయుతమైన సమత్వాన్ని పొందిందై గంభీరమైన ఉన్నట్లు చూస్తున్నావు. కోరికలన్నీ తీరిన వాళ్ళ లక్షణాలు ఇవి. శాంతంగా ఉంటారు, వివేకంతో ఉంటారు, సమత్వాన్ని పొంది ఉంటారు, గంభీరమైగా ఉంటుంది. అంటే బేలతనం ఉండదన్నమాట వాళ్ళకి. ప్రియా, నీవేమైనా అమృతాన్ని త్రాగావా, లేక సామ్రాజ్యాన్ని పొందావా, లేక రసాయన మంత్రాదుల వల్ల హఠయోగాదుల చేత మృత్యురహితమైన పదవిని పొందావా అని అన్నాడు. వీటిలో ఏది వచ్చినా ఆనందం ఉంటుందన్నమాట. అమృతాన్ని త్రాగినా అలాగే ఆనందం, సామ్రాజ్యాన్ని పొందినా అలాగే ఉంటుంది, రసాయన మంత్రాదులు ఏమైనా ఉపయోగించినా అవి పనిచేస్తే అలాగే ఉంటుంది, హఠయోగాదులు ఏమైనా సాధన చేస్తే దానివలన కూడా ఆనందం తొణికిసలాడుతూ ఉంటుంది. కాబట్టి మృత్యురహితమైన పదవిని ఎలా పొందావా అని అడిగాడు. అప్పుడు చూడాలంటుంది తన భర్త అయిన శిఖిధ్వజునితోటి, ఓ ప్రియుడైన ఓ రాజా, మూఢజనులకు ఉండే దేహాత్మ భావాన్ని త్యజించి సంపూర్ణం నిరాకారం అయిన బ్రహ్మాతత్మ భావాన్ని పొందాను అని చెప్తుంది. దేహాత్మ భావాన్ని త్యజించాను, దేహమే ఆత్మ అనే భావం లేదు నాకు ఇప్పుడు, సంపూర్ణము నిరాకారము అయినటువంటి బ్రహ్మ భావాన్ని పొందాను అన్నది. కాబట్టి శోభావతిని అయి ఉన్నాను, అందుకనే శోభిస్తున్నాను నేను. అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మాన్ని పొందటం చేత శోభావతి అయిన ఉన్నాను. ఛేదించటానికి వీలు లేనటువంటి బ్రహ్మానుభవం బ్రహ్మాన్ని పొందాను కాబట్టి చక్కగా శోభిస్తున్నాను. నా ఆత్మని నిరాకార కూటస్థ భూమానంద స్వరూపంగా కాంచుతూ శోభావతినై ఉన్నాను. అంటే ఆత్మ ఆకారం ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఇప్పుడు నిరాకార ఆత్మను చూస్తున్నాను అంది కదా. ఆత్మ నుంచి వచ్చిన సంకల్పమే ఒక ఆకారం ధరిస్తుంది,
దాన్నే మనం ఆత్మ అనుకుంటున్నాము. అదే దేహాత్మ భావన తర్వాత అవుతుంది. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా నిరాకారంలో ఉంది. అంటే ఆత్మగానే ఉంది. భూమానంద స్వరూపాన్ని కాంస్తూ ఉన్నానటువంటి ఆత్మలో కూటస్థ భూమ అంటే కేంద్రస్థానం, కూటస్థం అంటే కేంద్రస్థానం. అలా నిరాకారమైన అటువంటిది, కేంద్రమైనటువంటిది, కేంద్రస్థానమైనటువంటిది భూమానంద గొప్ప ఆనంద స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు అంది. అందుకనే నేను శోభాయమానంగా వెలిగిపోతున్నాను అని చెప్పిందనమాట. అనుభవించిన భోగాల చేత ఎట్లా తృప్తి కలుగుతుందో అట్లాగే అనుభవించని వానితో కూడా తృప్తిగా ఉన్నాను. మరి పరిపూర్ణ ఆనందం అంటే అదే కదా. పరిపూర్ణ ఆనందం అంటే ఇక అనుభవించిందంటే ఏమీ లేదు, అన్నీ అనుభవించి ఉంటుంది. కాబట్టి అందుకే ఏం చెబుతుంది ఇక్కడ, అనుభవించిన భోగాల చేత అలా తృప్తిగా ఉన్నాను, అనుభవించని భోగాల చేత కూడా అలాగే తృప్తిగా ఉన్నాను. విషయాల ప్రాప్తి చేత సంతోషం కానీ అప్రాప్తి చేత దుఃఖం కానీ పొందను. అంటే నేను స్వస్వరూపంలో ఉన్నాను. కాబట్టి స్వస్వరూపమైనటువంటి నాకు విషయాలు ప్రాప్తించినాయా ప్రాప్తించలేదా అనే అసలు ధ్యాసే ఉండదన్నమాట. అందువల్ల నేను శోభావతినై ఉన్నాను. అది ప్రాప్తించితే ఆనందం, ప్రాప్తించకపోతే దుఃఖం కదా మామూలు వాళ్ళకి. అలా కాకుండా స్వస్వరూప జ్ఞానాన్ని పొందింది కాబట్టి తీవ్రమైన ధ్యానం నిష్ట చేత ఆ స్థితిలో ఉంది, ఆ స్వస్వరూప ఆత్మస్థితిలో ఉందన్నమాట. ఆకాశం వలె స్వచ్ఛం హృదయంలో వెలిగేది అయిన బ్రహ్మంలో ఏకాకినై క్రీడిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళ లక్షణాలు అనమాట. అందులో ఒక్కొక్క లక్షణం చెప్పుకుంటూ వస్తుంది. రాజ్యలీలల్లో కాదు, అంటే రాజ్యలీలల్లో నేను క్రీడించటం లేదు, నేను బ్రహ్మంలో ఏకాకినై ఉన్నాను కాబట్టి క్రీడిస్తున్నాను. అంటే నేనే బ్రహ్మాన్ని, అంతా బ్రహ్మమే, నాకంటే వేరే లేదు. ఆ బ్రహ్మంతోనే, ఆ బ్రహ్మగానే ఉండి నేను ఆనందిస్తున్నాను. అదే నా క్రీడ అన్నది. రాజ్యలీలల్లో కాదు. అందువల్ల నేను శోభావతినై ఉన్నాను. రాజ్యలీలలో క్రీడించేవాడికి, అందులో మునిగి ఉన్నవాడికి రాజ్యం పరిపాలన అనే క్రీడల దాంట్లోనే కొట్టుబెట్టుకునే వాడికి రెండూ వస్తాయి. ప్రజల చేత మానవమానాలు, దూషణ భూషణ తిరస్కారాలన్నీ వస్తుంటాయి. అప్పుడు శోభాయమానంగా ఉండలేడు కదా. వాడు పొగిడితేనేమో హాయిగా ఉంటుంది, వాడు తిడితేనేమో విమర్శిస్తేనేమో బాధగా ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మంలో ఏకాకినై క్రీడిస్తున్నాను, రాజ్యలీలల్లో కాదు. అందువల్ల నేను శోభావతినై ఉన్నాను. ఆకారమే ధరించుకున్న నేను అనేక బ్రహ్మాండాలకి ప్రభువునై ఉన్నాను. ఆకారం ధరిస్తే ఆ ఒక చోటకే ప్రభు, ఆకారం ధరించకపోతే అంతటా నిండి ఉన్న ఆ చైతన్యమే అంతటా ఉంటుంది. కాబట్టి అంతటికీ ఆ చైతన్యమే నడిపిస్తుంది. కాబట్టి అంతటా ఆ చైతన్యమే నిండి ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యమే ప్రభువు అన్నమాట. అందుకని ఆకారం ధరించకపోయినా నేను అనేక బ్రహ్మాండాలకు ప్రభువునై ఉన్నాను అని. అంటే ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపాన్ని అంతగా అనుభవిస్తుందన్నమాట, స్వస్వరూపాన్ని. అలా ఆత్మలో సంతుష్టితో ఉన్న, ఇట్లా ఆత్మతో సంతుష్టిలో ఉన్నందువల్ల శోభావతినై ఉన్నాను. తర్వాత నేను సుఖాన్ని కోరటం లేదు, అర్థాన్ని కోరటం లేదు, అనర్థాన్ని కూడా కోరటం లేదు. యథాప్రాప్తమైన వస్తువు చేతనే సంతుష్టిని పొందుతున్నాను కనుక శోభావతినై ఉన్నాను. అందుకే ప్రాప్తించిన వాటిని ఇందులో మనం 14వ అధ్యాయంలో చెప్పుకుంటాం కదా. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమే వచ్చి పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని అనివృత్తాని కాంక్షదాని. అంటే త్రిగుణాతీతుడైనటువంటి దివ్యాత్మ స్వరూపుడు తనకు సంప్రాప్తించిన కార్యాలని ద్వేషించడు. అలాగే అవి నివృత్తి చెందితే, అంటే అవి తొలగిపోతే సంతోషించడు. అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. ఇప్పుడు అట్లాగే ఉంది. అర్థాన్ని కోరటం లేదు, సుఖాన్ని కోరటం లేదు. సుఖస్వరూపంలో ఉంటే ఇంకా సుఖాన్ని కోరాల్సిన అవసరమేముంది? కాబట్టి అర్థాన్ని కోరటం లేదు. అంతా ఆమె అయి ఉంటే ఇంకా అర్థం అంటూ వేరుగా ఎక్కడుంది అక్కడ లేదు. కాబట్టి అది కోరట్లేదు. అనర్థం అంతా ఉన్నప్పుడు అనర్థం అంటూ కూడా మళ్ళీ వేరే లేదు, అది కోరటం లేదు. యథాప్రాప్తమైన వస్తువు చేతనే, ఏది ప్రాప్తిస్తే ఆ వస్తువు చేతనే సంతుష్టిని పొందుతున్నాను. ఇది కావాలి అది కావాలి అనే కోరిక లేదన్నమాట. అందుకనే నేను ఇంత శోభాయమానంగా ప్రకాశిస్తున్నాను. ఓ సికిధ్వజ ప్రాణనాథ అంది.
వశిష్ఠుడు ఈ విషయమంతా రాముల వారితో చెప్పి అప్పుడు అంటున్నాడు, చూడాల వశిష్ఠుడు రాముల వారితో ఏమంటున్నాడు, చూడాలతో కలిసి ఆత్మజ్ఞానం చేసిన వాడేనయ్యా ఈ సికిధ్వజుడు కూడా శ్రవణం చేశాడు. అయినా ఇంకా ఆత్మవిశ్రాంతిని పొందల సాధనలో ఉన్నాడు. ఆమె ఆత్మవిశ్రాంతి పొందింది, ఈయన ఇంకా పొందలేకపోయాడు. సికిధ్వజుడు చూడాల పలుకుల్ని సరిగా గ్రహించలేకపోయాడు అనమాట. అందుకని బాహ్యానందం ఒకటే ఇప్పుడు ఆయనకి గుర్తులోకి వస్తుంది, తన భార్య యొక్క బాహ్యానందం ఒకటే, బాహ్య రూపం ఒకటే. అందుకని సికిధ్వజుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన ఆ స్థితికి చేరలేదు కాబట్టి ఇలా అంటున్నాడు, వరవర్ణిని నీవు బాలికవు కనుకనే ఈ విధంగా అసంబద్ధమైన ప్రలాపనం చేస్తున్నావు. ఆమె చక్కగా సత్యం పలికితే ఈయనకి అది అసంబద్ధంగా ఉంది. అంటే నేను ఆ స్థితిలో లేను, ఎవడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే అర్థం చేసుకుంటాడు కదా. అక్కడ ఓ పాఠాన్ని గురువుగారు చెబితే ఆ పాఠం అందరికీ ఒకే స్థాయిలో అర్థమవుతుందని చెప్పలేం కదా. అందుకనే అందరూ రకరకాలుగా దాన్ని గురించి చెప్తారు. అందుకనే మళ్ళీ పరీక్ష పెడితే ఒకడికి 35 మార్కులు, ఒకటి 0 మార్కులు, ఒకటి 50 మార్కులు, ఒకటి 100 మార్కులు వస్తాయి. ఆ చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది కదా. ఏమే నేను పరిపూర్ణ బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మస్వరూపంలో ఉన్నాను అని చెబితే ఈయనకి అది అర్థం కాల. అంటే ఈయన ఆ స్థాయికి రాలేదు కాబట్టి సికిధ్వజుడు. అందుకని నీవు బాలికవు కాబట్టి నీవు అసంబద్ధమైన ప్రలాపనలు చేస్తున్నావు. ఈయనకి రాలేదు కదా, ఆమె కూడా రాలేదు అనుకుంటున్నాడు అనమాట. ఓ రాజపుత్రి, నీవింతవరకు ఏ ఏ రాజ్యలీలల్లో క్రీడించావో ఇప్పుడు కూడా వాటిల్లోనే క్రీడించు. అంటే ఇదివరకు మనం చదువుకున్నాం కదా, వీళ్ళిద్దరూ యవ్వన భోగాలను చక్కగా అనుభవించారని. ఆ తర్వాత యవ్వనం జారిపోతూ ఉండగా వీళ్ళకి ఆత్మవిచారణ మొదలైందని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆమె ఆత్మవిచారణలో పూర్తి స్థాయికి చేరింది, ఈయన ఇంకా చేరలేదు. అందుకని మళ్ళీ పాత రోజుల్లో నువ్వు ఎట్లా అనుభవించావు ఇప్పుడు కూడా అలాగా అనుభవించు అంటున్నాడు. ప్రత్యక్షమై సద్రూపమైన ఆకారాన్ని త్యజించి అప్రత్యక్షమైన నిరాకార స్థితిని పొందితే ఎట్లా శోభిస్తావు? అంతే. నిరాకార స్థితిలో మనం ఏమానందం పొందుతాం? నిరాకార స్థితి ఇప్పుడు జీవాత్మ ఈ దేహాన్ని వదిలేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ అనుభవించడానికే ప్రారంధాన్ని అంటే సుఖ దుఃఖాలనే రూపంలో కర్మఫలాలను అనుభవించడానికేగా మళ్ళీ దేహాన్ని ధరిస్తుంది. కాబట్టి దేహం లేకుండా ఇవన్నీ ఏమి అనుభవిస్తావు? ఇప్పుడు కూడా వాటిలోనే క్రీడించే రకంగా ప్రత్యక్షమై సద్రూపమైన ఆకారాన్ని త్యజించి అది లేకుండా ఏమి అప్రత్యక్షమైన ఈ నిరాకార స్థితిలో ఏమి శోభిస్తావు నీవు? అనుభవించని భోగాల చేత సంతుష్టుణ్ణి అని చెప్పేవాడు అసలు ఎలా శోభిస్తాడు? ఇందాక చెప్పింది కదా, అనుభవించని భోగాలు అన్నీ నేను చూస్తున్నానండి, అది అబద్ధమని తోచింది ఆయనకి. కాబట్టి అనుభవించని భోగాల చేత సంతుష్టుని అని చెప్పేవాడు ఎట్లా శోభిస్తాడు? అది నిజమే ఎలా అవుతుంది అంటున్నాడు. అంటే ఇంకా దేహభావన వదలలేదు కదా సికిధ్వజుడికి. అన్నిటినీ వదిలి ఏకాకి అయిన వాడు ఎలా శోభిస్తాడు? ఎవరితో ఉన్నా నలుగురితో కూర్చుంటే కాలక్షేపం జరిగితే ఆనందంగా ఉంటుంది, ఏకాకి ఆనందం ఎక్కడ ఉంటుంది అని. అది ఆత్మజ్ఞానులకేమో ఏకత్వం కావాలి. ఆ ఏకత్వం కూడా అనేకత్వంలో ఉంటూ కూడా ఏకత్వాన్ని పొందుతారు వాళ్ళు. అంటే అందరిలో ఉన్నా కూడా ఒక్కడిగానే ఉండి ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే అందరిలోని పరమాత్మనే చూసి ఆయన ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. మామూలుగా ఉన్నవాళ్ళు దేహమే నేననే భావన ఉన్నవాళ్ళు 10 మందో 2 3 4 ఇష్టమైన వాడు లేకపోతే వాడికేంటో విసుగు పుట్టినట్టుంటుంది, ఏమి కాలం గడవనట్టుంటుంది వాడికి అంత లోకరాభిరామాయణం కావాలి వాడికి. కాబట్టి అనుభవించని భోగాల చేత సంతుష్టుని అని చెప్పేవాడు ఎలా శోభిస్తాడు? అన్నిటినీ వదిలి అలాగే ఏకాకి అయిన వాడు ఎలా శోభిస్తాడు? నేను దేహాన్ని కాను, ఏమీ కాను, అంతా నేనే, ఈ విధంగా చెప్పేవాడు అసలు ఎలా శోభిస్తాడు అన్నాడు. కాబట్టి దేహం ఉంటేనే మనం ఏదైనా అనుభవించగలం, దేహం లేకపోతే ఏం అనుభవించగలం అనే మాటలతో తేల్చేశాడు ఆయన సికిధ్వజుడు. అప్పుడు ఇంకా ఉంటున్నాడు, ఓ విలాసవతి సుందరి, నీవు బాలికవు, లోకానుభవం లేనిదానవు, రా నాతో క్రీడించు అంటున్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటే సికిధ్వజుడు చూడాలతో ఉంటుంటే ఇదంతా చెప్పిన తర్వాత వశిష్ఠుల వారు రాముల వారితో ఏమన్నాడంటే, ఈ ప్రకారంగా సికిధ్వజుడు ప్రియురాలితో పరిహాసంగా పలికి అట్టహాసంగా నవ్వుతూ
మధ్యాహ్న స్నానం చేయటానికి ఆమెని వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత చూడాలనుకుంటుంది. అయ్యో, ఎంత దుఃఖకరమైన విషయం! రాజు ఇంకా ఆత్మలో విశ్రాంతిని పొందలేదు, నా వాక్యాలను గ్రహించలేదు అని తలచి యథారీతి తన ఆత్మస్వరూపంలో తాను ఉండిపోయింది. ఆ తర్వాత ఇక యోగ సిద్ధుల విషయం చెప్తున్నాడు ఇక్కడంటే, ఆమె కూడా ఆ సిద్ధి పొందింది కాబట్టి ఈమె ఇప్పుడు ఏమనుకుంటుందో చెప్పబోతున్నాడు వశిష్ఠుడు. ఈ విధంగా ఉంటున్న చూడాలకి ఒకసారి ఎందువలనో ఆమె నిత్యతృప్త ఇచ్ఛారహిత అయినప్పటికీ ఆమె లక్షణాల ప్రశ్న అది. ఆమె ఎప్పుడూ నిత్యం తృప్తిగానే ఉంది, మరి ఆత్మస్వరూపాన్ని పొందింది కాబట్టి ఏ కోరిక లేదు. అయినప్పటికీ కూడా లీలగా ఆకాశగమనాన్ని గురించిన ఇచ్చ కలిగింది. యోగులు సిద్ధులు వెళ్తుంటారు కదా పైన, అందుకని మనకు కూడా అలాంటి గమనం చేస్తే బాగుంటుంది కదా. అందుకనే ఎంత మహానుభావులైనా సరే ఆ పరాశరుడేంటి, ఇంకొకళ్ళేంటి, మరి ఆ పరాశరుడు బ్రహ్మజ్ఞాని అయినా ఆ మత్స్యగంధిని చూసిన తర్వాత ఆయనకి కోరిక కలిగింది. ఆ తర్వాత వ్యాసుడు పుట్టాడు కదా. అయితే మహానుభావులు యోగసిద్ధుల యొక్క సంకల్పాలు లోక కళ్యాణ కారణాలు అవుతాయి. ఇక్కడ అలాగే ఈమెకి మళ్ళీ స్వస్వరూప జ్ఞానంలో ఉన్న స్వస్వరూపాన్ని పొందిన మళ్ళీ ఆకాశగమనం చేయాలనే ఇచ్చ కలిగింది. పిదప దాన్ని సాధించడం కోసం సమస్త భోగాలని త్యజించి ఏకాంతవాసంలో ఆసనంపై కూర్చొని అవయవాలను బంధించి ప్రాణవాయువుని భ్రూమధ్యాది ప్రదేశాల్లో నిరోధిస్తూ చాలా కాలం అభ్యాసాన్ని చేసిందనమాట. అంటే ఆకాశగమనాన్ని కూడా ఇప్పుడు పొందాలి అని శ్రీరాముడు అప్పుడు అంటున్నాడు. ఓ మునీంద్ర, ఏ క్రియ యొక్క అభ్యాసం చేత ఆత్మజ్ఞానులకు కానీ జ్ఞానం లేని వారికి కానీ ఆకాశం గమనం మొదలైనవి సిద్ధిస్తాయో చెప్పండి అని. ఈ ఆకాశ గమనం అనగానే ఆకాశం గమనం ఎవరెవరికి సిద్ధిస్తుంది, ఏ రకంగా సిద్ధిస్తుంది అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్తారో ఆ ఆకాశ గమనాన్ని గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.